నమస్తే సార్. హ్యాపీ మార్నింగ్ సార్. వెరీ హ్యాపీ. మనము నిన్న క్లాస్ ఎక్కడ ఆపాము అక్కడి నుంచి మొదలు పెడదాం. విల్ యూ Okay, అలౌ sir. మీ? ఎస్, Yes, sir. Thank థ్యాంక్ you, యూ. sir. థ్యాంక్ యూ. ఐ విల్ సర్టన్లీ టాక్ అబౌట్ దట్, శివప్రసాద్ గారు. ఐ విల్ Yes, సర్టన్లీ sir. టాక్. Thank you, sir. అండ్ పార్వతి గారు అండ్ ఆల్ అదర్స్, మనం ఏమైతే పాజిటివ్ గా రాసుకోవాలో కూడా మనం చూద్దాం. వి విల్ సి ఇన్ ద డేస్ టు కమ్. ఒకవేళ నేను చెప్పకపోతే మళ్ళీ గుర్తు చేయండి, సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. రిగార్డింగ్ ద రిగ్రెట్స్ ఆఫ్ ద డయింగ్, దాన్ని ఎవరైనా చూసారా అండి? టాప్ 5 రిగ్రెట్స్ అంటే చూసుంటారు. యూట్యూబ్ వీడియోలో కానీ లేకపోతే దాని సమ్మరీ ఏంటి అని కానీ ఎవరైనా చూసారా? ఎనీబడి? సార్, దాంట్లో ఐ విష్ ఐ హ్యాడ్ మోర్ కరేజ్ అని ఒక పాయింట్, అండ్ ఐ విష్ ఐ వుడ్ బి మోర్ హ్యాపీయర్ ఒక పాయింట్. ఇంకొకటి ఐ విష్ ఐ వుడెంట్ హ్యావ్ వర్క్డ్ సో హార్డ్. అండ్ ఇంకా 2 పాయింట్స్ సార్. నేను కంపేర్ చేసుకున్నాను. 5 పాయింట్స్ లో లాస్ట్ 3 పాయింట్స్ లో ఐ హ్యాడ్ నో రిగ్రెట్స్. సో అది ఇప్పుడు పోయినా నాకు ఏం అది లేదు అనేది అంతవరకు వండర్ఫుల్, వండర్ఫుల్. థ్యాంక్ యూ. రైట్ సార్ నేను చెప్తాను సార్. చెప్పండి. సార్, ఫస్ట్ వన్ వచ్చేసి ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ ద కరేజ్ టు లివ్ ట్రూ లైఫ్ టు మై సెల్ఫ్, నాట్ లై అదర్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ద మీ. అంటే నేను నా నిజమైన ఇంకా ఎలా ఉండాలో అలా ఉండాలి అనుకోవాలి. మనం వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా ఉండక్కర్లేదు. మనం ఎలా ఉండాలి అనుకుంటున్నామో అలా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఐ విష్ ద హ్యాబిట్ వర్క్డ్ సో హార్డ్. ఐ హ్యాడెంట్ వర్క్డ్ సో హార్డ్ అంటే నేను అనవసరంగా ఎక్కువ పని చేసేసాను, ఇంత అవసరం లేదు, లైఫ్ ని ఇంకొంచెం ఎంజాయ్ చేయాల్సింది, ఇవన్నీ అనుకుంటాము. అలా అనుకోకుండా మనం మొదటి నుంచి ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఐ విష్ ఐ హ్యాడ్ టు బి కరేజ్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. మనం మన మనసులో భావాలని ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఉండాలి. అది ఎవరేమనుకుంటారో ఇలాగా అలా అనుకోకుండా మనం బయట పెడతాం. ఎస్, వినపడట్లేదండి మీది. యు ఆర్ లాస్ట్. నాకే వినపడట్లేదా? మీకు అందరికీ వినపడట్లేదు? ఆగిపోయింది, నెట్వర్క్ ఇష్యూ ఉన్నది. 3 పాయింట్స్ మాత్రమే మంచి ఫీలింగ్ వస్తుంది. ఓకే, రైట్. నేను చెప్తాను. ప్రసన్న గారు, మీ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, నేను చెప్తాను. సార్ వినిపించట్లేదా? మధ్యలో మిస్ అయింది. బట్ మనము విల్ ట్రై టు టచ్ ఆల్ ద 5. టైం ఎంత వరకు ఉంటే అంతవరకు వెళ్దాము. లెట్ మీ టెల్ యూ బిఫోర్ దిస్ ఈజ్ ఏ డిస్క్లైమర్. డిస్క్లైమర్ ఏంటి అని అంటే, డయింగ్ అనేది చావు. జనరల్ గా చావు గురించి పొద్దున్నే నేను చెప్తున్నాను అనేసి మీకు అనిపిస్తుండొచ్చు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ డయింగ్, బట్ ఇట్ ఈస్ అబౌట్ లివింగ్. పేరు అలా ఉండొచ్చు, కానీ అది ఇట్ ఈస్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్. లైఫ్ కి ఆపోజిట్ డెత్, డెత్ కి ఆపోజిట్ లైఫ్. మనం ఎలా అయితే హంస పాలని నీళ్ళని వేరు చేయగలుగుతుందో, వి విల్ ఓన్లీ టేక్ ద పాజిటివ్ లెసన్స్ విచ్ ఆర్ అప్లికబుల్ టు అస్. ఇప్పుడు పావని గారు చెప్పారు, ఇదిగో నేను ఆల్రెడీ 3 రిగ్రెట్స్ లేవు అనేసి చెప్పారు. మనల్ని అడిగితే మనకి కొన్ని రిగ్రెట్స్ ఉండకపోవచ్చు, కానీ నేను ఇప్పుడు ఆ 5 రిగ్రెట్స్ ఏంటి నిన్న కాంటెక్స్ట్ చెప్పాను. ఈ రిగ్రెట్స్ అంటే చనిపోయే వాళ్ళ దగ్గర మేము ఇలా ఉండుంటే బాగుండేది అనేసి వాళ్ళు ఏకరువు పెట్టుకుని ఇబ్బంది పడుతూ తర్వాత డెత్ ని యాక్సెప్ట్ చేస్తూ హాయిగా వెళ్ళిపోయారు. సో ఇట్ ఈస్ నాట్ సర్టన్లీ అబౌట్ డయింగ్.
డిస్క్లైమర్ ఏంటంటే ఇది చావు గురించి కాదు, దాని ఆపోజిట్ లైఫ్ గురించి. లైఫ్ గురించి పొద్దున్నే మనం మాట్లాడుకుందాం. లెట్ అస్ నాట్ థింక్ అబౌట్ ఇట్ ఈస్ అబౌట్ సంథింగ్ అశుభము అట్లా అని కాదు. మనము ఆ ఈ ఈ విషయాన్ని చెప్తే మీకు అందరికీ క్లారిటీ వస్తుంది. మనం అన్ని పాఠాలు నేర్చుకుంటా ఉంటాం. జీవితం ఎప్పటికప్పుడు మనకి పాఠాలు నేర్పిస్తానే ఉంటది. అవునా అండి? ఎవ్రీ టైమ్ లైఫ్ విల్ టీచర్స్. దేర్ ఆర్ మెనీ లెసన్స్ టు బి లెర్న్డ్. చాలా లెసన్స్ మనకి నేర్చుకోవాలి. మనము చాలా వరకు ఎప్పుడు మనకి పూర్తిగా విషయ అవగాహన, విషయ పరిజ్ఞానము ఎప్పుడు వస్తుంది అని అంటే స్వ అనుభవం మూలాన. ఎప్పుడైతే మనము దానిని సొంతంగా అనుభవించినప్పుడు మనకి ఆ విషయాన్ని గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది, పూర్తిగా వస్తుంది. కానీ ఇప్పుడే నిన్న మనకి ఈవిడ చెప్పారు కదా, బ్రాన్నీ వేర్ చెప్పిన విషయము ఇప్పుడు కొంచెం మళ్ళీ గుర్తుకు తీసుకొస్తాను. నిన్న చెప్పిన విషయం ఏమని అని అంటే, వీళ్ళు ఎవరైనా మెచ్యూరిటీకి వచ్చేస్తా ఉంటారు, దే గ్రో ఏ లాట్. అండ్ ప్రతి ఒక్కళ్ళు చనిపోయేటప్పుడు కూడా వాళ్ళు ఎదుగుతానే ఉంటారు, అంటే మానసికంగా ఎదుగుతానే ఉంటారు. వాళ్ళు మోర్టాలిటీ, వాళ్ళు చనిపోయేటప్పుడు ఇంకా ఎక్కువ ఎదుగుతా ఉంటారు. ఆ వాళ్ళు మొదట్లో యాక్సెప్ట్ చేయరు, కానీ చివరికి యాక్సెప్ట్ చేయవలసి వస్తుంది వాళ్ళు జీవితంలో రిగ్రెట్స్ అనేసి. మనకి ప్రతిదీ స్వానుభవమే కావాలా, సొంత అనుభవమే కావాలి అని అంటే మనం అప్పటిదాకా వెయిట్ చేయాలా? మన చివరి చివర మన చరమాంకం వరకు వెయిట్ చేసి అప్పుడు రిగ్రెట్ అవ్వాలా? కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే స్వ అనుభవం కోసం వెయిట్ చేయరు. అవతల వాళ్ళ దగ్గర నుంచి ఓహో ఇలా ఇలా ఉంటుంది అని ఎవరన్నా చెబితే, ఇది కాలుతోంది అని చెబితే మీరు వెళ్ళి నిజంగా కాలే విషయాన్ని ముట్టుకొని అది కాలుతుంది అని చెప్పాలా? లేకపోతే ఇదిగో వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది కాలుతుంది, మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు అనేసి నేర్చుకోవచ్చా? సో అది మనము నేర్చుకోవచ్చు. ఈవిడ కొన్ని ఎంతో మందిని చూసి ఈ ఆవిడ ఈ పుస్తకాన్ని రాశారు, బ్రానీ వేర్. అందరికీ కామన్ గా చాలా ఉంటాయి, అందరికీ కామన్ గా 5 ఉంటాయట. వాటిని వేరే వాళ్ళ అనుభవం నుంచి మనము నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. తను ఒక యూట్యూబ్ వీడియోలో చెప్పారు, అది చాలా పాపులర్ అయింది. నేను ఈ పుస్తకం పేరు ద రిగ్రెట్స్ ఆఫ్ డయింగ్ అని చెప్పాను, కానీ దానిలో చెప్పేదంతా ఏంటి అని అంటే మీరు ఎలా జీవించాలో చెప్పాను. మీకు ఆ రిగ్రెట్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో చెప్పాను. చనిపోయేటప్పుడు వాళ్ళకు వచ్చే గ్రోత్ మీకు ముందే వేరే వాళ్ళ అనుభవం మూలాన మీరు ఇలా తెలుసుకోండి అని చెప్తున్నాను. మీ జీవితంలో ఇలా గనక మీరు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు హాయిగా ప్రశాంతంగా ఏ రిగ్రెట్స్ లేకుండా వెళ్ళిపోగలగాలి. అసలు డెత్ బెడ్ దాకా ఆలోచించాలా? మనం ఇందాక ఏమనుకున్నాము, పాలని నీళ్ళని వేరు చేసేలాగా మనం ఓన్లీ పాజిటివిటీని మాత్రమే తీసుకుంటే అసలు రిగ్రెట్ అనేది నెగిటివ్ ఫీలింగ్. అప్పుడు ఎప్పుడో డెత్ బెడ్ మీద రిగ్రెట్ అవ్వకుండా, మధ్యలో కూడా అవ్వకుండా అసలు ప్రతిరోజు రిగ్రెట్టే లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది. అది జీవితం పండిపోయి బాగా మెచ్యూరిటీ గ్రోత్ అయిన వాళ్ళ దగ్గర అనుభవాలన్నీ ఒకళ్ళు రాస్తుంటే వాళ్ళ నుంచి నేర్చుకోవడం తప్పేం కాదు కదా. సో వాటి గురించి పేరు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ లెట్ us నో
ఫ్రమ్ ద సోర్స్, హార్సెస్ మౌత్. అర్థమవుతుందా అండి? రిగ్రెట్స్, వాళ్ళకి అన్ని చాలా రిగ్రెట్స్ ఉన్నాయంట, కానీ మ్యాక్సిమం అన్నిటినీ చూస్తే 5 రిగ్రెట్స్ ఉన్నాయంట. 5, టాప్ 5 ప్రతి వాళ్ళల్లో. ఏ క్రీడ్ తీసుకున్నా, ఏ ఏ ప్రాంతం వాళ్ళ నుంచి తీసుకున్నా ఇవే ఉంటాయట. అందుకే నేను చెప్పాను, ఈ బుక్ 34 భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది. ఎందుకంటే బాగా ఆ, ఎవరు చెప్పలేదు దీస్ ఆర్ ద రిగ్రెట్స్. తను కూడా చెప్పింది, ఇట్ ఈస్ నాట్ అబౌట్ డెత్, ఇట్ ఈస్ అబౌట్ లైఫ్. కెన్ వి నో వాట్ ఆర్ దోస్ 5 రిగ్రెట్స్? చెప్పనా ఒక్కొక్కటి? రైట్. ఒకటి, ఫస్ట్ రిగ్రెట్ ఏంటంటే, ప్రతి వాళ్ళు ఇదిగో ఇలా అనుకుంటారంట, ఐ విష్ ఐ హ్యాడ్ ద కరేజ్ టు లివ్ ఏ లైఫ్ ట్రూ టు మై సెల్ఫ్, నాట్ ద లైఫ్ అదర్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కావాలంటే రాసుకోండి, స్లోగా రిపీట్ చేస్తాను. దీన్ని మనం తెలుగులో తర్జుమా చేసుకుని మాట్లాడుకుందాం. ఏమని అనంటే, ఫస్ట్ రిగ్రెట్ ఏంటి అంటే, ఐ విష్. నేను ఇలా విష్ చేస్తున్నాను, రాసుకోండి. ఐ విష్ ఐ హ్యాడ్ ద కరేజ్. నాకు ధైర్యం ఉండాలి. ఎలాంటి ధైర్యం కావాలి? టు లివ్ ఏ లైఫ్ ట్రూ టు మై సెల్ఫ్. ట్రూ టు మై సెల్ఫ్. దీన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికన్నా అర్థం కాకపోతే మనం మాట్లాడుకుందాం. ఐ విష్ ఐ హ్యాడ్ ద కరేజ్ టు లివ్ ఏ లైఫ్ ట్రూ టు మై సెల్ఫ్. నాకు నేనుగా. నేను అప్పటిదాకా నన్ను నేను మోసం చేసుకుంటా ఉన్నాను, నాకు నేను కప్పిపుచ్చుకుంటా ఉన్నాను. ఎవరి కోసము అనంటే, బయట వాళ్ళ కోసం. ఐ విష్ ఐ హ్యాడ్ ద కరేజ్ టు లివ్ లైఫ్ ట్రూ టు మై సెల్ఫ్, నాట్ నాట్ ద లైఫ్ అదర్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ. నా లైఫ్ ఇలా ఉండాలి, ఇలా ఉంటే నువ్వు బాగుంటావు అనేసి వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నామా? ఎవరో ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం ఇలా సమాజం మలిచిందనో, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి నచ్చట్లేదనో, లేకపోతే మా బాస్ కి నచ్చట్లేదనో, వాళ్ళకి నచ్చాలనో మనము మన వేష భాషలని కూడా మారుస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. మనకి అది, మనం దాంతో హ్యాపీ అయితే పర్వాలేదు, కానీ వేష భాషలని, మన వ్యవహారాన్ని మార్చేటప్పుడు చాలా మంది దే ఆర్ నాట్ హ్యాపీ. లోపల మదన పడిపోతూ ఉంటారు, లోపల చాలా ఇబ్బందికి గురవుతుంటారు. బయటకు మాత్రం నవ్వు ముఖాన్ని పులుముకొని సంతోషంగా ఉన్నట్లు నటిస్తారు, కానీ లోపల బాధపడతా ఉంటారు. అలా ఉండకుండా ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటున్నారట చనిపోయే ముందు చాలా మంది. నేను అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ లో ఉండిపోయి నా జీవితం అంతా వృధా చేసుకున్నాను. నాకు నాకు ఇది కావాలి, నేను ఇలానే ఉంటాను, నా వేషధారణ, నా భాష, లేకపోతే నా ఫ్రీడమ్ నేను యాక్చువల్ గా ఎంజాయ్ చెయ్యాలి, ఎంజాయ్ చేసి ఉంటే బాగుండేది, ఎంజాయ్ చేయడానికి నాకు ఈ కరేజ్ ఉంటే బాగుండేది, నాకు ధైర్యంగా ఉంటే బాగుండేది. నేను ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ తో పాటు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ధైర్యం. మనం ముందుకు వెళ్ళలేకపోతాము ధైర్యం లేక. ఏమనుకుంటారు, ఏమైతుంది, తల తీసి మొలేస్తారా? సో ఎవరి కోసమో మనం జీవిస్తున్నామా? నా జీవితం నాది కదా, నేను నా కోసం కదా బ్రతికేది, నా కోసం కదా జీవించేది. వేరే వాళ్ళ నాట్ ద లైఫ్
అదర్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ. అవతల వాళ్ళు నన్ను ఇలా జీవించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అని నేను అనుకుని నన్ను నేను చంపేసుకుంటున్నాను. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. మనం ఎవరైనా ఇలా ఉంటున్నామా? మనం ఇది కొంచెం ఈ టాపిక్ ని కొంచెం చాలా వరకు మనము మొదట్లోనే చూసుకున్నాం. లివింగ్ లైఫ్ జాయ్ఫుల్లీ అని అంటే ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్స్. ఐ విష్ ఐ హ్యాడ్ ద కరేజ్ టు లివ్ లైఫ్ ట్రూ టు మై సెల్ఫ్, నాట్ ద లైఫ్ అదర్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ. మనకి ఇన్ని గీ గడులు గీ ఇంత మన స్వతంత్రాన్ని హరించే కొన్ని విషయాలు ఉండొచ్చు. నేను మొత్తం ఇదేదో ఈ రోజే పూర్తిగా ఇది ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ అప్పుడు కూడా చెప్పాను, మనకేదో స్వేచ్ఛా జీవిని అని ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని. దీని ఉద్దేశం కాదు. మనం నిజంగా ట్రూగా మనము ఏమనుకుంటున్నామో ఆ పని చేస్తున్నామా, ఏమనుకుంటున్నామో ఆ అలా మాట్లాడుతున్నామా, ఏమనుకుంటున్నామో అలా వ్యవహరించగలుగుతున్నామా, మనకి ఏదైనా నచ్చలేదు అని అంటే నచ్చలేదు అని చెప్పగలుగుతున్నామా, మనకి ఇది బాగా ఇష్టము అని చెప్పాలి అని అనుకుంటే, అలా బిహేవ్ చేయాలి అని అనుకుంటే అలా ఎవరికీ చెప్పలేక మనలో మనమే మదన పడిపోతున్నామా? ఉన్నది ఒకటే ఒక జీవితం, ఏక్ హీ జిందగీ హై. ఇసీ పల్కో ఇదే క్షణాన్ని మనము ఆస్వాదించాలి. మనకు రిగ్రెట్ ఉండాలా? అసలు నేను ఈరోజు నా జీవితాన్ని సరిగ్గా జీవించలేదు అనే రిగ్రెట్ ఉండాలా? అది చచ్చిపోయేదాకా ఉండాలా? నాకు ధైర్యం ఉంటే ఎంత బాగుండేది, నాకు ఇది నచ్చలేదు, నేను ఇలానే ఉంటాను, నాకు ఇలా ఉంటే బాగుంటుంది అని మనకి చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ధైర్యం లేక పిరికి పందలాగా ఎవరో గీచిన గీటుల్లో స్వతంత్రత లేకుండా మనం జస్ట్ బ్రతికేస్తూ ఉంటే మనకి చెట్టు పుట్టకి లేకపోతే ఆ రాయి రప్పకి తేడా లేదేమోగా. సో మనం వీళ్ళ నుంచి నేర్చుకుందాం. డెత్ బెడ్ దాకా అవసరంలా ప్రతిరోజు చూద్దాం. మనకి చాలా మంది ఈవిడ ఏమని చెప్తారంటే, ఎంత ఎక్కువ మంది ఉన్నారంటే ఒక్కొక్కళ్ళకి వాళ్ళ కళలు ఉంటాయంట. ప్రతి వాళ్ళకి వాళ్ళ కళలు ఉంటాయంట. కళలు, వాళ్ళ డ్రీమ్స్. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాకుండానే చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన వాళ్ళు సగం మంది పైనే దే హ్యావ్ సెడ్ దిస్. అండ్ వాళ్ళంతా ఏమని ఒప్పుకున్నారు అని అంటే, ఇదిగో నాకు నా డ్రీమ్స్ ఉన్నాయి, లేకపోతే నాకు 10 డ్రీమ్స్ ఉన్నాయి, ఆ 10లో 5 డ్రీమ్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోకుండానే చచ్చిపోయాను. ఎందుకు? నా మూలన కాదు, అదర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి అనేసి ఆలోచించి నన్ను నేను కాల్ చేసుకున్నాను. నన్ను నేను కాల్ చేసుకుంటుంటే నేను బాగుంటానా? ఇప్పుడు మనము చాలా మన హెల్త్ ను లూజ్ అవుతాము, మన వెల్త్ ని లూజ్ అవుతాము. ఈ ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ లో. సరేనా? దీని గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి షల్ వి గో టు ద నెక్స్ట్ పాయింట్. ఎనీబడి వాంట్స్ టు స్పీక్ ఎనీథింగ్ ఆన్ దిస్? రైట్, విల్ గో టు ద సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఆవిడ ఏం చెప్తున్నారంటే, సెకండ్ పాయింట్కి వెళ్దాము. సెకండ్ పాయింట్, ఐ విష్ ఐ హ్యాడ్ నాట్ వర్క్డ్ సో హార్డ్. నేను
ఇంత ఎక్కువ కష్టపడకుండా ఉండుంటే బాగుండేది. ఇంత కష్టపడకుండా ఉంటే బాగుండేది అని ఎందుకు అంటున్నారు అని అంటే, చాలా మంది ఇప్పుడు మనము ఈ పాయింట్ దగ్గర కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకుందాం. ఐ నీడ్ యువర్ రియాక్షన్స్ ఆల్సో. నేను ఎక్కువ కష్టపడకుండా ఉంటే బాగుండేది అనేసి అనుకుంటున్నారు. ఎందుకో చెప్పనా? మనం చాలా మందిమి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడతాం. దేనికోసం? మనకంటూ ఒక ఆశయం ఉంటుంది, గోల్ ఉంటుంది, లేకపోతే ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఏంటి? మీకు మీ పర్పస్ ఉంటుంది. నా ఫ్యామిలీ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పార్ట్నర్తో నేను మంచిగా ఉండాలి, నేను అద్భుతంగా జీవితాన్ని జీవిస్తూ ఉండాలి, నేను నవ్వుతూ ఉండాలి, నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అనుకుని దానికి మార్గాన్ని ఏమెంచుకుంటామంటే ఏదో ఒక పని, ఈ పని చేస్తా ఉంటాం. ఈ పని చేస్తూ చేస్తూ దానిలో ఎంత తలమునకలైపోతాము అని అంటే, మనము దేనికోసము ఆ పనిని మొదలు పెట్టామో దాన్ని మర్చిపోతాం. అర్థమవుతుందా అండి? దేనికోసం మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం ఆఫీస్కి వెళ్తాము. ఆఫీస్కి వెళ్ళి సింపుల్ స్మాల్ ఎగ్జాంపుల్, ఆఫీస్కి వెళ్తారు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, ఇక్కడ పనిచేసే వాళ్ళు. నేను లేడీస్ గురించి కూడా వస్తాను. మనము ఇంట్లో బండెడు చాకరీ చేస్తాము. దేనికోసం? పిల్లల కోసం, ఇంట్లో వాళ్ళ కోసం, మన కోసం. పాఠశాల కోసం. అంత అంత అయింది కదా. కానీ మనం దేనికోసం అయితే వర్క్ చేస్తున్నామో, పిల్లలు వచ్చి పొద్దున్నే వాళ్ళు మన కోసం, ఒకవేళ జస్ట్ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తున్నాను, మీరు పొద్దునుంచి సాయంత్రం దాకా బాగా వర్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఆ మీతో ఆడుకోవాలనో, లేకపోతే మీతో సరదాగా మాట్లాడాలనో, లేకపోతే ఏదైనా వెయిట్ చేస్తున్నారో అని అనుకోండి. మీరు చిరాకు పడుతుండొచ్చు, కోప్పడుతుండొచ్చు, మనకి టెన్షన్ వచ్చేస్తుండొచ్చు. వాళ్ళు ఏదైనా పని, మనం అనుకున్న పని కాకుండా వేరే రకమైన పని చేసుంటే గనక ఎంత ఇబ్బంది పడతాము అని అంటే, బహుశా వాళ్ళని తిట్టేసి కొట్టేసేంత వరకు చేసేస్తాం. సేమ్ అబౌట్ స్పౌజ్. మనం అంతా కష్టపడేది ఎవరి కోసం? మన స్పౌజ్ సంతోషంగా ఉండాలి అనేసి. మనం కష్టపడి సంపాదించేది మన స్పౌజ్. ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు, ఎవరైనా సరే స్పౌజ్ సంతోషంగా ఉండాలి అనేసి ఎంతో ఉరుకులు పరుగులు పెట్టి పరిగెత్తుతూ పాలు తాగుతూ అస్సలు జీవితంలోని మాధుర్యాన్ని ఎంజాయ్ చేయకుండా పరిగెత్తడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారట. ఇక పరిగెత్తడమే పని, డబ్బులు సంపాదించడం, ఆ తర్వాత సంపాదించిన డబ్బుల్ని ఇంకా పెద్దగా చేయడం, ఆ తర్వాత ఎంతో పెద్దగా చేయడం, ఎంతో ఆస్తిని కూడబెట్టడం. ఎందుకని? మనకి మొదటి రూపాయి కూడబెట్టినప్పుడు మనకి ఒక పర్పస్ ఉంది, పిల్లల కోసం అనేసి. నిజంగా మీ పిల్లలకి అంత ఎక్కువ డబ్బులు కావాలా? మీరు సంతోషించకుండా, మీరు జీవితాన్ని ఆస్వాదించకుండా వాళ్ళకి ఎంత కావాలి, ఏం కావాలి, ఎంతవరకు ఇవ్వాలి, మీ ప్రేమ అభిమానాలు ఎక్కువైపోయి వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తుండొచ్చు. కానీ మీరు కాలిపోతూ ఉన్నారే. మీరు పెరుగుతున్నప్పుడు వాళ్ళ వయసు కూడా పెరిగిపోతూ ఉంది. మనము నిజంగా
జీవితాన్ని ఎంజాయ్ చెయ్యకుండా ఈ పరిగెత్తడం అనే పని, ఐ విష్ ఐ వుడ్ నాట్ ఐ హ్యాడంట్ వర్క్డ్ సో హార్డ్. థ్రెడ్ మిల్, థ్రెడ్ మిల్ లో పరిగెత్తుతున్నట్లు అదొక ఆ, ఒక యానిమల్ ఉంటుంది, గినియా పిగ్ గా అదేదో ఉంటుంది. అది ఎప్పుడు పరిగెడతానే ఉంటుంది. ఎందుకు మొదలు పెట్టామో పరుగు అనేది తెలియకుండా మనం కూడా అలా పరిగెడుతున్నామే చూసుకోండి. సంతృప్తికరంగా జీవించడం కూడా ఒక కళ. ఎంత సంపాదిస్తున్నాము అనే దానికంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నాము అనేది బహుశా మోర్ ఇంపార్టెంట్ ఏమో. మనం ఖచ్చితంగా మన పిల్లలకి ఆస్తిని ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అంతా ఇవ్వాలి. ఇది డబ్బుల రూపేణ మాత్రమే వస్తుంది అని అనుకోవడం మాత్రం పొరపాటు. నేను ఇంత కష్టపడి, మనకి ఏవో సినిమాల్లో స్టోరీలాగా చెప్తా ఉంటారు కదా, కష్టపడి ఇంత కష్టపడి వాళ్ళ నాన్న మొత్తం డబ్బునంతా సంపాదించి పెడితే చివరికి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ లో వాడి ఫోటోకి కూడా వాళ్ళ ఇంట్లో స్థానం లేదు. మనం నిజంగా అంత ఎక్కువ కష్టపడుతూ ఉండాలా? కష్టపడుతూ ఉంటూ మనం జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే సరే ఉంది. కానీ ఇఫ్ యు ఆర్ రియల్లీ వర్కింగ్ హార్డ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ ఎంజాయ్మెంట్, యువర్ హ్యాపీనెస్, యువర్ జాయ్, డస్ దిస్ really matter to the next generation or టు ది పర్సన్స్ హూమ్ నెక్స్ట్ జనరేషన్? మీరు చనిపోయేదాకా వద్దు, మీ పక్కన ఇప్పుడు మీ మీ జీవితంలో మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఇంత కష్టపడుతున్నారు కదా. డూ యూ థింక్ యువర్ ఇన్కమ్ రియల్లీ మ్యాటర్స్? ఎంతవరకు మ్యాటర్ అవుతుంది? ఒక సర్టెన్ స్టేజ్ వచ్చేంత వరకే. ఆ తర్వాత ఎనీథింగ్ ఈస్ ఎక్స్ట్రా. అతి సర్వత్ర వర్జయేత్. చాలా మంది ఇలా కష్టపడి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా యవ్వనం అయిపోయింది, నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీటింగ్స్ లో ఉన్నాను, నేను నా ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేకపోయాను, వాళ్ళకి మాత్రం అన్ని సదుపాయాలు 5 స్టార్ హోటల్లో ఫెసిలిటీస్ ఇచ్చాను, నేను మాత్రం రైల్వే కంపార్ట్మెంట్ లో పడుకుంటాను. ఇట్లా మీరు ఇంత త్యాగం చేయవలసిన అవసరం ఉందా? మనము లైఫ్ ని ఎంజాయ్ చేయాలి కదా. సో నవ్ ఇట్ ఈస్ 6, ఆల్మోస్ట్ 6:10. ఐ స్టాప్. మన ఈ రెండు విషయాల గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడాలి అని అంటే వి విల్ హ్యావ్ దిస్ డిస్కషన్ అండ్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ డేస్ టు కమ్. అండ్ హోంవర్క్ గురించి కూడా మాట్లాడుకుందాం. యా, పరమేశ్వరి గారు చెప్పండి. ఏ రమ్య గారు? Sir, happy morning, sir. A small review about ఎంఏ ఇంగ్లీష్ చేశాను సార్. బట్ 2 years వర్క్ చేశాక తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. అయితే నాకు ఒక మైండ్లో చిన్న ఒపీనియన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు చేశాను అయిపోయింది. తర్వాత అయ్యో నేను హిందీ అయినా చేసి ఉండాల్సింది, మన ఇండియన్ లాంగ్వేజ్ స్ప్రెడ్ చేస్తున్నట్టుండేది, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు అనిపించింది. ఒక ప్రిజుడేస్ అనేది డెవలప్ అయింది సార్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేను స్ప్రెడ్ చేయకూడదని. ఐ స్టాప్ ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్, కమ్యూనికేషన్ అంతా ఆపేసాను. బట్ రీసెంట్లీ ఐ గాట్ జాయిన్ ఇన్ టు కాలేజ్ సార్. అంటే ఇక్కడ ఎందుకు అంటున్నానంటే నా ఒపీనియన్ కరెక్టా రాంగా సార్? మీ ఒపీనియన్ ఏంటి? ఇంకోసారి చెప్పండి. వాట్స్ యువర్ ఒపీనియన్? మై ఒపీనియన్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్ప్రెడ్ చేయకూడదు, మనం హిందీకి తెలుగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇండియన్ లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఫస్ట్ విషయం సార్. ఇంగ్లీష్ అంటే మనకి వీఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ సమ్ కల్చర్, వీఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ సమ్ జియోగ్రఫికల్ లొకేషన్. సో మీరు
దాని గురించి హేట్రెడ్, అసలు దేని గురించి అసలు మనకి హేట్రెడ్ ఉండనే ఉండద్దు. అది మనకి హెల్ప్ చేస్తుంటే మంచిది, హెల్ప్ చేయకపోతే మరీ మంచిది, మనల్ని తాకకుండా వెళ్ళిపోతుంటే అంతే. ఇది జస్ట్ దండం పెట్టేయడమే. మన లిమిటెడ్ మెచ్యూరిటీ, లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ మూలాన మనము కఠినమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంగ్లీష్ అనేది మనము అవాయిడ్ చేయలేని విషయం. మీకు మీరు ఎప్పుడు అవాయిడ్ చేయాలి అని అంటే, దానికంటే అద్భుతంగా ఎదిగి చూపిస్తాను అని మీరు అనుకోవాలి. అక్కడ మీరు సగమే అనుకున్నారు, నేను ఇంగ్లీష్ వద్దు అని అనుకున్నారు, కానీ దానికంటే ఇంకా మీరు సంస్కృతంలోనో లేకపోతే తెలుగులోనో ఏదో పాండిత్యం సంపాదించిన తర్వాత దీన్ని వద్దనుకోవాలి కదా. ఓకే సార్. కదా అంటే అనుకోవడం అనేది, ఇదిగో ఇదొద్దు అయితే మనకి ఏది కావాలి, దట్స్ నాట్ డిసైడెడ్ సార్. అలాంటివి అంటే మా ఎప్పుడు కూడా మీకనే కాదు అందరికీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనకి పూర్తిగా విషయాలను ఆ, పరికించి చూసుకునేంత వరకు చే- ఆ, అది మీకు పూర్తిగా అవగాహన వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఇమ్మెచ్యూర్ గా ఏ డెసిషన్స్ తీసుకోకూడదు. దట్ విల్ ఓన్లీ బ్యాక్ ఫైర్, బూమరాంగ్ అవుతుంది. ఎస్ సార్. మనము ఒక మాయలో పడిపోయి, ఎవరో మోటివేట్ చేస్తే ఆ మాయలో పడిపోయి నిజంగా మనకి ఇదేనా కావాల్సింది అనేసి మనకి మనం కూడా ఆలోచించుకోవాలి. సో మీకు మీరే బ్రహ్మ, మీకు మీరే విష్ణువు, మీకు మీరే మహేశ్వరుడు. అహం బ్రహ్మాస్మి. మీకు మీరే చెప్పుకోవాలి, ఐఎమ్, నాకు ఇది సూట్ అవుతుంది అనేసి. ఎవరో చెప్పిన, ఇప్పుడు నేను చెప్పినా వినకూడదు. మీకు నిజంగా మీకు ఏది సూట్ అవుతుందో దానిని ఎంచుకోవాలి. ఎవరైనా Yes, sir. అలా మీకు ఇది సూట్ అవుతుంది, నేను అందుకే ఎఫర్మేషన్స్ నేను చాలా సార్లు చెప్తా ఉన్నాను. ఎఫర్మేషన్స్ నేను ఇదిగో ఇవి చేస్తే చాలా ఈజీ అనేసి నేను లూయిస్ హే ఎఫర్మేషన్స్ ను కానీ లేకపోతే నా ఎఫర్మేషన్స్ కానీ చెప్పేసేయచ్చు. కానీ నేను చెప్పేటప్పుడు ఇలా చెప్పాను, ఇది ప్రతీకాత్మకంగా మాత్రమే చెబుతున్నాను. యూ హ్యావ్ టు ఫార్మ్ యువర్ ఓన్ ఎఫర్మేషన్స్. సరేనా? Yes, sir. రైట్. Sure, sir. I wished I could join in college, sir. A part-time work, I joined there, sir. A small issue is సా సౌండ్స్ మోర్ సార్. సా అనేది ఎక్కువ సౌండ్ అవుతుంది, అయితే పిల్లలు వెనకాల కామెంట్ చేస్తున్నారు సార్. నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇస్ డెవలపింగ్, హౌ టు కంట్రోల్ దెమ్ అనేది. బిహైండ్ మీ దేర్ అడుగుతున్నారు, అది ఎలా తీసుకోవాలనేది నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఏమండి, పర్ఫెక్ట్ గా ఎవ్వరు ఆ, ఉండరు. మనం ఏంటంటే వీ హ్యావ్ టు అవుట్ గ్రో. ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడ. ఇప్పుడు ఎవరో మూలన, అదే మనం ఇందాక అనుకున్నాం కదా, ఎవరో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి నేను నాకు ఇష్టమైన దాన్ని వదిలేసుకున్నాను. దట్ ఈస్ ద ఫస్ట్ రిగ్రెట్. ఓకే సార్. మనం అసలు దాని గురించి ఆలోచించని, మనం వేరే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, మనకి నిజంగా అది అవసరమా, మీకు అవసరమా మీకు అవసరం అని అనిపించినప్పుడు మీరు అటు వెళ్ళాలి. మీకు అది కాదు, దేని మూలానైనా మీరు వెళ్ళొచ్చు అని అనిపించినప్పుడు, ఇప్పుడే మనం చచ్చిపోలేదుగా. మన లైఫ్ ని మీరు ఇంకా సగం కూడా జీవించి ఉండరు, మీకు ఇంకా సగం పైన జీవితం ఉంది. నేను ఐ విల్ రికలెక్ట్ జబ్ వి మెట్ అనే ఒక మూవీలో స్టార్టింగ్ లో హీరో హీరోయిన్ కలుస్తా ఉంటారు. హీరో చచ్చిపోవాలి అని అనుకొని వస్తాడు, హీరోయిన్ కాపాడుతుంది. ఆ తర్వాత మెల్లిగా వాళ్ళ మధ్య స్నేహం మొదలవుతుంది. సో తను అంటాడు, నాకు మ్యూజిక్ నేర్చుకోవాలని ఉండేది అనేసి అనుకుంటాడు. అయితే మరి ఏమైంది నేర్చుకో అని అంటే, ఇప్పుడు ఎలా, నాకు 30 ఏళ్ళు వచ్చేసినాయి, 40 ఏళ్ళు వచ్చేసినాయి అనేదో చెప్తాడు. వస్తే ఏమైంది, ఇప్పుడేం చచ్చిపోలేదుగా. మనం ఆ రిగ్రెట్ ని మిగతా నువ్వు జీవించే ఇంకో 40 ఏళ్ళు క్యారీ చెయ్యాలా.
ఇప్పుడు నేర్చుకో. డూ ఇట్ నౌ. ఫస్ట్ టైం ఆపర్చునిటీ వెళ్ళిపోయింది. ద నెక్స్ట్ బెస్ట్ ఈజ్ నౌ. ఇప్పుడు దట్ ఈస్ ద రియల్ ఆపర్చునిటీ. యూ కెన్ డూ వండర్స్ అని చెబితే తను మొత్తం రియలైజ్ అయ్యి ఆ సినిమాలో హీ విల్ బి ప్లేయింగ్ ద గిటార్ అండ్ లెర్నింగ్ ద మ్యూజిక్. జబ్ వి మెట్ సినిమా చాలా బాగుంటుంది, వీలైతే చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ అస్. ఈరోజు హోంవర్క్ కూడా మనం చెప్పుకోవడానికి టైం లేదు. బట్ మీకు హోంవర్క్ ఏంటంటే, మీకు అసలు ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? ఆ రిగ్రెట్స్ ఉంటే వాటిని ఇలాంటి మనకి ఏ రిగ్రెట్ ఇప్పటి వరకు మీరు జీవించిన జీవితంలో ఇప్పటి వరకు మీకు ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? రిగ్రెట్స్ ఉంటే, ఇప్పుడు నేను ఇందాక ఈ సినిమాలో కూడా చెప్పాను, జబ్బీ మెట్లో నేను సంగీతం నేర్చుకోలేదు ఇట్లాంటివి. సో అలాంటివి మనకి ఏ రిగ్రెట్స్ ఏ రోజున ఎప్పుడూ ఉండకూడదు. చనిపోయి ఆ, చనిపోయేటప్పుడు హాయిగా చనిపోతాం, బ్రతికేటప్పుడు ఇంకా హాయిగా నవ్వుకుంటూ ఉందాం. సో దట్స్ ఇట్. Thank you very, very much. I love you all. We will meet on Monday early morning. Thank you, sir. Thanks.